ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, సరే ప్రియా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. శ్రీవల్లి, నువ్వు సుబ్రహ్మణ్యపురం గుళ్ళో బావిలో ఉన్న విగ్రహం తీయడానికి వెళ్ళావా? చెప్పు, వెళ్ళావా? అంటే అమ్మా, ఆ విగ్రహం తీస్తే కోదండరామయ్య గారికి మంచి జరుగుతుందని ప్రియా చెప్తే తీద్దామని వెళ్ళాను. కానీ ఆ రోజు నీ కారుకు ఒక పాప అడ్డొచ్చి యాక్సిడెంట్ అయిందని తెలిసి వెళ్లకుండానే వెనక్కొచ్చేసానమ్మా. ఆ రోజు మేము సుబ్రహ్మణ్యపురం వెళ్ళేటప్పుడు మా కారుకు కూడా సేమ్ అలాంటి పాపే మా కారు కూడా అడ్డం వచ్చిందమ్మా. ఎందుకలా జరిగిందో తెలీదు. ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి పని చెయ్యొద్దు శ్రీవల్లి. అసలు నాకు చెప్పకుండా నువ్వు సుబ్రహ్మణ్యపురం వెళ్ళడం ఏంటి? ఆ బావిలోని వల్లీదేవి విగ్రహానికి మహాసర్పం ఎప్పుడో కాపలా కాస్తూనే ఉంటుంది. ఆ విగ్రహం తీయాలని ప్రయత్నిస్తే ఆ దేవతా సర్పం కాటేస్తుంది. ఆ విగ్రహాన్ని తీయటానికి ప్రయత్నించిన వాళ్ళందరూ చనిపోయారు కూడా. అమ్మా, ఇదంతా నీకెలా తెలుసు? సుబ్రహ్మణ్యపురం, అక్కడి గుళ్ళోని విగ్రహం, వీటన్నిటి గురించి నీకు ఇంతకు ముందే తెలుసా? అంటే నేను ఒకసారి ఆ గుడికి వెళ్ళాను. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ బావిలోని విగ్రహం గురించి కథలు కథలుగా మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇప్పుడు అవన్నీ కాదు. నువ్వు మాత్రం విగ్రహం తీయాలనే ఆలోచన నీ మనసులో పెట్టుకోకు. అమ్మా, మనం సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తాం కదా, మనం చేస్తున్నది మంచి పనే కదా. అలాంటప్పుడు ఆ విగ్రహం తీయటం వల్ల మనకి ప్రమాదం ఎందుకు జరుగుతుంది? దేనికైనా ఆయన ఆజ్ఞ ఉండాలమ్మా. అలా కాదని మనకిష్టం వచ్చినట్టు చేస్తానంటే దేవుడికి ఆగ్రహం వస్తుంది. ఇక దాని గురించి నన్ను ప్రశ్నించకు. ఇంకెప్పుడు నువ్వు సుబ్రహ్మణ్యపురం వెళ్ళకు, సరేనా? సరేనమ్మా. శ్రీవల్లి ఎప్పుడు మీరు బాగుండాలని, మీకు మంచి జరగాలని కోరుకుంటుంది సార్. అసలు తన మనసులో ఒక ఆలోచన రావడానికి కారణమే ఆ ప్రియా సార్. ప్రియానా? అవును సార్. ప్రియాకి సైకలాజికల్ ప్రాబ్లం ఉందని సైకియాట్రిస్ట్ అన్నారు. అందుకే తను శ్రీవల్లికి అలా చెప్పిందేమో అనుకుంటున్నాను. శ్రీవల్లి మీతో మాట్లాడట్లేదని, వాళ్ళ అమ్మగారు మీ మీద కోపంగా ఉన్నారని ఏమీ అనుకోవద్దు సార్. పెద్దవాళ్ళు, మీకు ఈ విషయం తెలిస్తే తనకి ఏ హాని జరగకుండా మీరు చూసుకుంటారని మీకు ఇదంతా చెప్తున్నాను సార్. వస్తాను సార్. అమ్మా, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఆ విగ్రహం గురించి చెప్తావేమోనని చాలా టెన్షన్ పడ్డాను. నువ్వు నన్ను విగ్రహం తీయమన్నావని, దానికోసమే నేను బయలుదేరానని అమ్మకి తెలిసిందనుకో, తను చాలా భయపడుతుంది. అమ్మా, నేను నిన్ను బాధ పెట్టానని నాకు అర్థమవుతోంది. నాది బాధ కాదమ్మా, భయం. నీకేమవుతుందో అని భయం. ప్రియ చెప్పింది కదా అని నువ్వు ముందు వెనక ఆలోచించకుండా ప్రాణాలు పోయే పనులు చేయటం ఏంటి అసలు? నీకేమన్నా అయితే నా పరిస్థితి ఏంటి? నీకేదన్నా జరిగితే అది తట్టుకుని నేను బ్రతకగలను అనుకుంటున్నావా? నాకేం కాలేదు కదమ్మా, ఎందుకు అనవసరంగా భయపడుతున్నావు? దేవుడి కార్యం పూర్తి చేస్తే మనకి దూరంగా ఉన్న నాన్న గురించి తెలుస్తుందని వెళ్ళానమ్మా. మనకి అంతా మంచి జరిగి దినేష్ అన్నయ్య, మంగళక్క, నువ్వు, నేను, నాన్న అందరం హ్యాపీగా ఉంటామేమోనని ఆ పని చేయటానికి వెళ్ళానమ్మా. పిచ్చి తల్లి, నాన్న గురించి తెలుసుకోవాలన్న ఆశతో ప్రాణాలు పణంగా పెట్టాలనుకున్నావా? నీ తపన, తాపత్రయం, బాధ అన్నీ ఈ తల్లి మనసుకి తెలుస్తున్నాయి. కానీ నీకెప్పుడు ఏమీ చెప్పలేను. మీ నాన్న గురించి తెలియాల్సిన టైం వచ్చినప్పుడు నీకు తప్పకుండా తెలుస్తుందమ్మా. అప్పటి వరకు నాకు చెప్పకుండా ఇలాంటి పనులు చేయకు. అలాగేనమ్మా.
ఇంకెప్పుడు నీ మనసు కష్టపెట్టే పనులేవి చేయను. నిన్ను బాధ పెట్టినందుకు వన్స్ అగైన్ సారీ అమ్మా. మీ నాన్న శ్రీవల్లికి ఫోన్ చేస్తున్నట్టున్నాడు కేశవ. మాట్లాడే వరకు వదిలిపెట్టేలా లేడు. ఈయన ఎంత ఆరాటపడ్డా శ్రీవల్లి ఫోన్ తీయదు, మాట్లాడదు. సారీ సార్, మీ ఫోన్ని నేను లిఫ్ట్ చేయలేను. శ్రీవల్లి ఫోన్ కట్ చేసిందే. తనతో మాట్లాడడం ఎలా అబ్బా? నాన్న, వాళ్ళ అమ్మగారి మాట కాదని శ్రీవల్లి ఎలా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది? మీరు కూడా ఫోన్ చేసి తనని ఇబ్బంది పెట్టకండి. అవును మావయ్య గారు, తన పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోండి. లేదమ్మా, నేను ఎలాగైనా శ్రీవల్లితో మాట్లాడి తీరాలి. తను నా కోసం అంత సాహసం ఎందుకు చేయాలనుకుందో తెలుసుకోవాలి. అది ప్రమాదమని తనకు చెప్పాలమ్మా. అప్పటి వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. అమ్మా, ప్రియాకేమీ కాదు. డాక్టర్ గారు చూస్తున్నారు కదా, మీరేం టెన్షన్ పడకండి. సుబ్బు, డాక్టర్ గారు ప్రియకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా? తనని హిప్నటైజ్ చేయడానికి కొంచెం టైం పడుతుందన్నారు. బయట వెయిట్ చేయమన్నారు. అవునా? అమ్మ శ్రీవల్లి, నా ప్రియకేం కాదు కదా? మీరేం బాధపడకండి ఆంటీ, తనకేం కాదు. మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. మా బంధువులకి తన పరిస్థితి గురించి చెప్తే దెయ్యం పట్టిందంటున్నారు. అలాంటివేవీ ఉండవా ఆంటీ? మీరు అటువంటి మాటలేమీ నమ్మకండి. ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోగానే తను ఇప్పట్లాగే నార్మల్గా ఉంటుంది, చూడండి. బాధపడకండి ఆంటీ, ఏం కాదు. మేడం, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. పదండి ఆంటీ. డాక్టర్ గారు, నేను అనుకున్న దానికంటే తను తొందరగానే హిప్నటైజ్ అయ్యింది. ఇక క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేద్దామా? అలాగే డాక్టర్, కానీ తనని ఎలాగైనా నార్మల్ అయ్యేలా చేయండి. నాకు మంచి జరగాలని తన మధ్య ఎక్కువగా ఆలోచించింది. నా వల్ల ఇలా జరిగిందేమోనని నాకు బాధగా ఉంది డాక్టర్. డోంట్ వరీ, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ప్రియా, నా మాటలు వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాయి. గుడ్. నీ పేరేంటి? ప్రియా. నువ్వేం చదువుకుంటున్నావు? బీటెక్ థర్డ్ ఇయర్. ఓకే, ఇప్పుడు నిన్ను ఒక్కొక్కరుగా టచ్ చేస్తారు, అదెవరో చెప్పాలి. ఓకే, టచ్ చేయండి. అమ్మా. ఇప్పుడు మీరు. శ్రీవల్లి. నెక్స్ట్ మీరు. నేను టచ్ చేసింది ఎవరు? నాకు తెలీదు. శ్రీవల్లి నీకెలా తెలుసు? తను నేను కలిసి చదువుకున్నాం. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. తన కోసం నువ్వేమైనా చేస్తావా? ప్రాణాలైనా ఇస్తాను. శ్రీవల్లిని సుబ్రహ్మణ్యపురం ఎందుకు వెళ్ళమన్నావు?
బావిలో ఉన్న విగ్రహం బయటికి తీయడానికి. బావిలో విగ్రహం ఉన్న విషయం నీకెలా తెలుసు? ఆ విగ్రహం బయటికి తీస్తే ఏం జరుగుతుంది? శ్రీవల్లికి మంచి జరుగుతుంది. ఆ మంచి ఎలా జరుగుతుంది? అసలు శ్రీవల్లిని సుబ్రహ్మణ్యపురం వెళ్ళమనటం నీకొచ్చిన ఆలోచన, లేకపోతే ఎవరైనా నీకు చెప్పారా? ఏమో, నాకు గుర్తులేదు. నీ ప్రమేయం లేకుండా నువ్వేమైనా పనులు చేసినట్టు నీకెప్పుడైనా అనిపించిందా? అనిపించింది. నీ మైండ్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో నీకు తెలుసా? ప్రియా, చెప్పు, ఎవరు నిన్ను కంట్రోల్ చేస్తూ ఫోర్స్ చేస్తున్నారు? ప్రియా, ప్లీజ్ గుర్తు తెచ్చుకో. నీ మైండ్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? అతనెవరు? అతను ఎలా ఉంటాడు? ఎందుకలా చేస్తున్నాడు? అతను నీతో ఎప్పుడైనా మాట్లాడా? ప్రియా, చెప్పు ప్రియా, ప్లీజ్. ఎవరు నిన్ను కంట్రోల్లోకి తీసుకున్నారో తెలియకుండా ఎందుకు పని చేసావు? శ్రీవల్లిని ఎందుకు ఫోర్స్ చేసావు? చెప్పు. అమ్మ ప్రియా, కంగారు పడకండి, తనకేం కాదు. ప్రియా, మరి తన పరిస్థితి ఏంటి? నేను ఎంతో మందిని హిప్నటైజ్ చేశాను, కానీ ఎవరి విషయంలోనూ ఇలా సైలెంట్గా ఉండటం జరగలేదు. తను నాకు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. మీరు కాస్త బయట వెయిట్ చేయండి. ప్రియా, ప్రియా, ఇదేంటి శ్రీవల్లి, హిప్నటైజ్ చేశాక కూడా డాక్టర్ అడిగిన అన్ని క్వశ్చన్స్కి ప్రియా ఆన్సర్ చేయలేదేంటి? ఏదో అతీత శక్తి తనని స్వాధీనపరుచుకుందేమో అని నాకు భయంగా ఉంది సుబ్బు. నాకు ఏం అర్థం కావట్లేదు శ్రీవల్లి, కానీ నీకేమైనా ప్రమాదం జరుగుతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. ఆ విగ్రహం గురించి అడగగానే ప్రియ సైలెంట్ అయిపోయిందేంటి అంటే అక్కడేదో మిస్టరీ ఉందన్నమాట. విగ్రహం బయటికి తీయాలనుకున్న వాళ్ళందరూ చనిపోతున్నారు కదా, అందుకే కోదండరామయ్య గారికి నీ విషయం నేను చెప్పేశాను. అందుకే అనుకుంటా ఆయన నాకు ఫోన్ చేశారు, కానీ ఆయన ఫోన్ నేను లిఫ్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ప్రియ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి సుబ్బు? తనని అసలు ఎవరు కంట్రోల్ చేస్తున్నారో ఏంటో అది తెలుసుకోవాలి. మొదటిసారిగా నాకు తెలియకుండా అమ్మని చాలా బాధ పెట్టాను. ఇప్పుడు తనని అస్సలు బాధ పెట్టను. శ్రీవల్లి, జరిగిందంతా మర్చిపోయి ఈ జ్యూస్ తాగమ్మా. సరే. అమ్మా. ఏంటమ్మా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయకపోయేసరికి కోదండరామయ్య సార్ నాకేదో చెప్పాలని వీడియో రికార్డ్ చేసి పంపించారమ్మా. వాళ్ళ గురించి మాట్లాడొద్దని చెప్పాను కదా, వాళ్ళని నేనెప్పటికీ క్షమించను. ఆ విషయం నాకు తెలుస్తుందమ్మా, కానీ నేను సార్తో మాట్లాడట్లేదు. ఆ వీడియో ద్వారా సార్ నాతో ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దామనుకుంటున్నాను. నీ పర్మిషన్ లేకుండా నేనే పని చేయనమ్మా. కానీ అంత పెద్ద అయినా అన్నిసార్లు ఫోన్ చేసినా వీడియో రికార్డ్ చేసి పంపించినా పట్టించుకోకుండా ఉండటం ఆయన్ని అగౌరవించినట్టు కదమ్మా. ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారి నాకు పర్మిషన్ ఇవ్వు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకెప్పుడు నేను ఇలా మళ్ళీ అడగను. కావాలంటే నువ్వు కూడా నాతో పాటు ఈ వీడియో చూడు. నేను వాళ్ళని క్షమించమని గాని ఏమీ అడగను. జస్ట్ ఈ వీడియో చూస్తానంతే. సరే.
ఆ రోజు నీ పట్ల తప్పు చేసినందుకు క్షమాపణలు చెబుదామనుకుంటే మీ అమ్మగారు నాకు అవకాశం ఇవ్వట్లేదు. మీ అమ్మగారి కోపంలో అర్థం ఉందమ్మా. ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు నువ్వెంత బాధపడ్డావో ఆ విషయం మీ అమ్మగారికి తెలిసినప్పుడు ఆవిడ అంతకంటే ఎక్కువ బాధపడుంటుంది. బాధ విలువెంటో అనుబంధాలకు దూరమైన నాకు తెలుసమ్మా. నా భార్య పిల్లలు నాకు దూరమైన దగ్గర నుంచి 2 దశాబ్దాలుగా బాధ అనేది నా జీవితంలో భాగమైపోయింది. అందుకే ఎంతకాలమైనా సరే మీ అమ్మగారు నన్ను క్షమించే రోజు కోసం బాధతో ఎదురు చూస్తూనే ఉంటాను. నా కోసం నువ్వు సుబ్రహ్మణ్యపురం గుడి బావిలో ఉన్న విగ్రహం తీయడానికి ప్రయత్నించావని తెలిసింది. నాకు మంచి జరుగుతుందని నా భార్యా బిడ్డలు నాకు దగ్గరవుతారని చెప్పి నువ్వు ఆ పని చేసావనుకుంటున్నాను. నా సొంత వాళ్ళు కూడా చేయలేనా పని నీ ప్రాణాలకు తెగించి నువ్వు చెయ్యాలనుకున్నావు. నీకంటే నా గురించి అంత బాగా ఎవరు ఆలోచిస్తారమ్మా? కానీ బావిలోని విగ్రహం తీయాలని ఇంకెప్పుడు ట్రై చేయొద్దు తల్లి. అది చాలా ప్రమాదకరం. దానివల్ల నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనమ్మా. ఈ విషయం తెలియక ఆల్రెడీ మా మీద కోపంగా ఉన్న మీ అమ్మగారి కోపం రెట్టింపోతుంది. జరగరాంది జరిగితే మీ అమ్మగారి క్షమాపణలకు కూడా మేము నోచుకొని వాళ్ళమవుతాం. ఒక కన్న తల్లికి కడుపు కోత మిగిల్చిన వాళ్ళమవుతాం. ఒక శాపం తగిలి ఒక శాపం చుట్టుకొని చిన్న భిన్నమైన కుటుంబం మాది. మా కుటుంబంలో అందరం కలిసి సంతోషంగా ఉండాలని ఆశపడ్డం కూడా ఆ దేవుడు అత్యాశలా చూస్తున్నాడు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయకమ్మా. ప్రియాకి ఏం జరిగిందో తనెందుకు సుబ్రహ్మణ్యపురం వెళ్ళమని చెప్పిందో ఆ విషయాలన్నీ నేను కనుక్కునే ప్రయత్నం చేశాను. అమ్మ శ్రీవల్లి, దేవుడి శాపం కారణంగా ఆల్రెడీ నేను నా భార్యకు దూరమై బతుకుతున్నాను. ఇప్పుడు అదే దేవుడి కారణంగా కూతురు లాంటి నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను. అసలు నా భార్య నా గురించి వదిలేయమ్మా. నువ్వు జాగ్రత్తగా ఉండు. విగ్రహం తీయొద్దని చెప్పడానికి నేను ఈ వీడియో రికార్డింగ్ చేసి పెడుతున్నాను. జరిగిన తప్పు బాధ్యతగా మీ అమ్మగారు చెప్పినట్టు నీకు ఫోన్ చేయను, మాట్లాడను. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ఉంటా శ్రీవల్లి. గురుజీ, శుభు వచ్చాడు. అబ్బాయి వచ్చావా? ప్రియా పరిస్థితి ఎలా ఉంది? ఏం చెప్పాలో అర్థం కావట్లేదు బాబాయ్. అసలు హిప్నటైజ్ చేస్తే ఎవరైనా సరే తన మనసులో ఉన్నది మొత్తం చెప్పేస్తారంట. కానీ ప్రియా విషయంలో అలా జరగలేదు. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి అసలు ఆన్సరే చెప్పకుండా అలా సైలెంట్గా ఉండిపోయింది. అదేంటి అబ్బాయి, చాలా విచిత్రంగా ఉంది. సుబ్బు, ఇది నీకివ్వడానికే తీసుకొచ్చాను. తీసుకో. ఏంటన్నా ఇది? తెరిచూడు, నీకే తెలుస్తుంది. ఏంటిది? ఇప్పుడు దీన్ని సుబ్బు వేసుకోవాలా? ఈ హారం సుబ్బు వేసుకోవడానికి కాదు ఇచ్చింది. మరి శ్రీవల్లి మెడలో సుబ్బును వేయమని ఇచ్చారు. ఎందుకు? ఎవరో శ్రీవల్లికి అపాయం చేయాలని చూస్తున్నారన్నావు కదా, అందుకని. అవునవును. ఈ హారం తన మెడలో ఉంటే
తనకు రక్షలా ఇది పనిచేస్తుంది. మీ చూపుల్ని చూస్తుంటే ఇలాంటి వాటి మీద మీకు నమ్మకం ఉన్నట్లుగా అనిపించట్లేదు. కానీ నేను చెప్పేది నిజం. మనకి ఒంట్లో బాగా లేకపోతే ఆంజనేయ స్వామి గుడికెళ్ళి తాడు కట్టించుకుంటారు కదా, ఇది కూడా అలాంటిదే. ఇది మీకు ఎవరిచ్చారన్నా? మాకు తెలిసిన అతనికి నీ ప్రాబ్లమ్స్ గురించి చెప్తే ఇది ఇచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే మీరు అఘోరాలతో కలిసి తిరిగిన వాళ్ళలాగా అనిపిస్తారు ఒక్కొక్కసారి. అవును, అనాథలం కదా. మాకంటూ ఒక చోటు లేదు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు తిరిగిన వాళ్ళం. ఒక విధంగా అఘోరాలతో పాటు కూడా తిరిగాం. తీసుకో అబ్బాయి, ఆహారం తనకి రక్షగా ఉంటుందంటున్నారు కదా. దేవుడి శక్తి సాయం తీసుకోవడం తప్పే ఉంది. చాలా థ్యాంక్స్ అన్నా. నువ్వు దీన్ని మెడలో వేసుకుంటే నీకు రక్షగా ఉండి నిన్నెప్పుడు కాపాడుతుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.